స్తోత్రం 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 మహాగణ మహోన్నతుడమ సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రములయ్యా. గడిచిన శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు రాత్రికాల సమయం నుండి ఉదయకాల సమయం వరకు మరో నూతన సమయం ఈ శుక్రవారం మాకు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభా మమ్మల్ని ఇటు రీతిగా మమ్మల్ని ఏర్పాటు చేసి మరో నూతన రోజుని ఈ జూమ్ యాప్ ద్వారా మమ్మల్ని ఇటు రీతిగా ఏర్పాటు చేసిన దేవానికి వందనాలు స్తోత్రములయ్యా. మేము ప్రార్థించడానికి పాటలు పాడడానికి నేను స్తుతించి గణపరచడానికి మంచి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్న మందగా నేను స్తుతించడానికి వచ్చాం ప్రభా. మాతో మీరే మాట్లాడండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుండి నా నామాన్ని స్తుతించబడతారో వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవా మా మధ్యన ఉన్నారని నేను నమ్ముచున్నాను దేవా. మేము పాటలు పాడుచుండగా నేను స్తుతించి నేను గణపరచుండగా మీరే మా మధ్యన ఉండమని మర్యాదగా క్రమంగా నడిపించమని ఎటువంటి ప్రాబ్లం ఏమి లేకుండా ఈ ఫోన్ ద్వారా నెట్ ద్వారా నేను స్తుతించడానికి నేను గణపరచడానికి ఇంకా అర్హత మాకు ఇంకా దయచేయమని మేము పాటలు పాడుచుండగా నీ దాసులు నిలబడుచుండగా మీరే మాట్లాడమని సహాయం చేయమని ఇద్దరు ముగ్గురు మేము కూడి ఉన్నాం ప్రభు. మాతో మీరు ఎలాడి ప్రారంభ ప్రార్థన నుంచి ఆఖరు ప్రార్థన వరకు మీరే మర్యాదగా క్రమంగా నడిపించమని దీవించి ఆశీర్వదించమని నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఆమేన్ అండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి ప్రార్థనలో నడిపించినటువంటి సహోదరి శాంతికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మనందరి తరపున తెలియజేస్తూ ఈ మంచి సమయంలో పాటలు పాడుకుందాం. సహోదరి రాణి గారు ఒక పల్లవి చరణం. విజయ్ కుమారి నేను ఒక బర్త్డే ఫోటో పంపించాను చూడమ్మా మెసేజ్. పాడండి పాడండి. నీవు లేని చోటేది యేసయ్యా, నీదాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీదాగి క్షణముండలేనయ్యా. కయ్యేను కోర పగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు. అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యేసేపు, మరణ గోతి నుండి విన్న దేవుడవు. కయ్యేను కోర పగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు. అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యేసేపు, మరణ గోతి నుండి విన్న దేవుడవు. చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినుకుంటే నే బ్రతుకాలేనయ్యా. చెవియొగ్గి నా మొరను యేసయ్యా నువ్వు వినుకుంటే నే బ్రతుకాలేనయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవు లేని
చోటేది యేసయ్యా నీ దాగే క్షణముండ లేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. చక్కటి పాట పాడి వినిపించిన సహోదరు రాణి గారికి హృదయపూర్వకమైన వందనాలు. మంచి సమయంలో ప్రశాంతి ఒక పల్లవి చరణం. రాణి గారు, కంగ్రాచులేషన్స్ మీకు. మీదే ఈ వారంలో జరిగినటువంటి పాటల కార్యక్రమం బుధవారంలో మీ పేరే ఫస్ట్ పేరుగా మీ పేరే అనౌన్స్ చేశారు. చాలా బాగా పాడారు పాట, నేను కూడా విన్నాను. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ అమ్మా. మీ పట్టుదల, మీ యొక్క అవన్నీ నాకు చాలా అనిపించింది, హ్యాపీ అనిపించింది మీ పేరు రావడం. వెరీ గుడ్. ప్రశాంతి గారు, ప్రశాంతి గారు నాకు కుదరదండి, కొంచెం ఎవరికైనా ఛాన్స్ ఇచ్చేయండి. మా శాంతి ఉన్నావా? ఒక పాట పాడు శాంతి. శాంతి చెప్పండి. ఒక అవకాశం ఉందా ఒక పల్లవి చరణం పాడడానికి? ఉందమ్మా, పాడండి. పాడండి, ఎంత అవకాశం ఉంటే మనం ఆ విధంగా మనం వాడబడాలి. ఓకేనండి, పాటండి. అన్ని వేళలా ఆదరించెడి ఆత్మరూపి నీకే వందనం. అన్ని వేళలా ఆదరించెడి ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. అన్ని వేళలా ఆదరించెడి ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. పడిపోయి ఉండగా నన్ను తిరిగి లేపితివి, స్థిరపరచి జీవించగా నీ కరము చాపితివి. పడిపోయి ఉండగా నన్ను తిరిగి లేపితివి, స్థిరపరచి జీవించగా నీ కరము చాపితివి. పోగొట్టుకున్నదంత ఇచ్చితివి, రెట్టింపు శోభ మరల తెచ్చితివి. పోగొట్టుకున్నదంత ఇచ్చితివి, రెట్టింపు మరల శోభ తెచ్చితివి. అన్ని వేళలా ఆదరించెడి ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. అన్ని వేళలా ఆదరించెడి ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. పాట పాడి వినిపించిన సహోదరు శాంతికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ నేను ఒక పాట పాడతాను, సమయం ఉంది కాబట్టి.
నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా, నిజ స్నేహితుడవు ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. ఓ నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వందనాలండి. శాంతరత్నంగా ప్రైజ్ లేడండి. మంచి సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. పాటల కార్యక్రమాన్ని ముగించుకుని మా శాంతరత్న గారు మీరు ఏమైనా పాట పాడతారా? ప్రిపేర్ అయ్యారా? అవలేదండి. మనం పాడేసిన తప్పులు పాడేసాను కదండి. లేదు లేదు, బాగా పాడారు. అలా ఇంకా అంటే ప్రయత్నం స్టార్ట్ చేస్తే తప్పకుండా అసలు ఫస్ట్ టైం అండి. అసలు ఎప్పుడు పాడలేదండి. అలాగ అదే అనిపించింది, పాడాలనిపించింది, పాడానండి. వెరీ గుడ్. ఒక మొదట అడిగేసారు. చదువుకుంటే తప్పకుండా అండి కాదండి, కొంచెం కొంచెం చదువుకుంటే ఏంటో చెప్పగలదు. అసలు చదువు రానప్పుడు మనం పాడాలంటే మన జ్ఞాపకం ఉంచుకుని పాడాలండి ఆ పాటలు. అదేదండి అమ్మ, తప్పకుండా. నిజం. నేను అసలు చదువుకోలేదండి. మా చెల్లి ఇంకా అందరూ చదువుకున్నారు కానీ నేను అసలు చదువుకోలేదు. ఓన్లీ పనికెళ్ళేదాన్ని అంతే అండి. ఇప్పుడు అందరూ బైబిల్లో పాటలు చదువుతుంటే చదవాలనిపిస్తుంది. కానీ ఏం చేయను. అదే తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. చదువుదురు కానీ మీరు చదవగలరు. మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెడితే తప్పకుండా అమ్మా. అయితే కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ఈ సమయంలో వాక్య పఠనం ప్రశాంతి గారు ఉన్నారండి? ప్రశాంతి గారు మ్యూట్లో పెట్టేశారు. సరే, వాక్య పఠనం కుమారి గారికి అవ్వదు, ప్రశాంతి గారు లేరు. సరే, నేను వాక్య పఠనాన్ని చదువుతాను. ఒక 5 వచనాలు 6 వచనాలు. పరమగీతములు 7వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు చదువుకుందాం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రము వలె ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలాకార కశలము, సమ్మిళిత ద్రాక్షారసము దాని యందు
వెలితి పడకుండును గాక. నీ గాత్రము పద్మలాంకృత గోధుమ రాశి, నీ ఇరుకుచములు జింక పిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి ఉన్నవి. నీ కందరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమవర్ణము గలవి. రాజు వాటి యొంగరముల చేత బద్ధుడగుచున్నాడు. నా ప్రియులారా, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. ఈ పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకడలో దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచి సమయంలో ఇంకా ముందుకు వెళ్దాం. ఎవరైనా సాక్ష్యాలు తెలియచేసే వాళ్ళు ఉంటే కనుక స్తుతి ఆరాధన. ఎవరు అందరూ మ్యూట్లో ఉన్నారు? ఉన్నవారు ఈరోజు తక్కువ మంది వచ్చారు, మరి చాలా ఎక్కువ మంది రాలేదు. మరి కారణం మనకు తెలియదు. ఏదేమైనా దేవుని కార్యక్రమం ఆగకూడదు కాబట్టి మనం ముందుకు కొనసాగుదాం. ఎవరైనా పాట ఆరాధన చేయడానికి అవకాశం ఉందా ఎవరికైనా? ప్రశాంతి గారు, శాంతి అప్పుడే ప్రార్థన చేసింది, చక్కగా పాట పాడింది. ఇంకా మిగిలిన వారు కార్యక్రమంలో పాట పాడి స్తుతి ఆరాధనలో నేనే నడిపిస్తాను. ముందుకు వెళ్దాం కార్యక్రమం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవముల ప్రభువా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఆయన ఇదిగో ఇంతవరకు నాయన మా కార్యక్రమం అంతట్లో మీరు నడిపించారు. అందుని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. ప్రారంభం నుంచి నాయన ఇంతవరకు నాయన ఆశీర్వాదకరంగా మీరు నడిపిస్తున్నారు. నాయన ఇగో నాయన ఇంకను రావాల్సిన బిడ్డలు ఉన్నారు. తప్పక మీరు నాయన సహాయం చేయండి. తప్పక ప్రతి ఒక్కరు నాయన సమయానికి రావడానికి మీ సహాయం దయచేయండి రాజా. మీకు వందనాలు ప్రభువా. స్తోత్రం నాయన.
గొప్ప కార్యాలు చేయవాడా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం ప్రభువా. అద్భుతమైన దేవా మా స్తుతులపైన ఆసీనుడైన వాడా, మమ్మల్ని నాయన ఎంతో మంచి ఆరోగ్యమును క్షేమమునిచ్చి ప్రభువా నడిపిస్తున్న వాడా, మా కుటుంబాల్లో నాయన శాంతి సమాధానము నెమ్మదిని ఇస్తున్న వాడా మీకు వందనాలు. లోకము చూస్తే ప్రభువా మీకు వందనాలు తండ్రి. ఎన్నో అపాయకరమైన పరిస్థితులు, ఎంతో నాయన ఇబ్బందికరమైన పరిస్థితులు తండ్రి. నాయన ఆ పరిస్థితులన్నిటి నుంచి తప్పించి ప్రభువా మాకు ఎంతగానో క్షేమాన్ని ఇచ్చావు ప్రభువా మీకు వందనాలు. ఆ యొక్క ఇబ్బందుల నుంచి మమ్మల్ని తప్పించావు ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. తప్పక మీ కృపలో భద్రపరచండి నాయన. ఇగో జరుగుతున్న ఆరాధన అంతట్లో నాయన నీ నామానికి మహిమకరంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇంకా రావాల్సిన బిడ్డలు తప్పక ప్రతి ఒక్కరు రావడానికి మీ సహాయం దయచేయండి రాజా మీకు వందనాలు. మా స్థుతులు నాయన మీ సన్నిధికి చేరి నాయన మీ నామానికి మహిమకరంగా ఉంటాయని మేము ఆశిస్తూ ప్రభువా, ఇగో ఈ స్థుతులు ఈ యొక్క ఆరాధన మీ పాదాలు చెంది పెడుతూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఓ నాయన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి సమయంలో ఈరోజు కార్యక్రమాలు అన్నీ నేను చేస్తున్నాను. నిజంగా ఇది నేను గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. సో ఇంకా కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. సాక్ష్యాలు ఎవరైనా అన్మ్యూట్ తీసి సాక్ష్యాలు తెలియచేయాల్సిన వారు సాక్ష్యాలు తెలియచేయండి. కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ఎవరైనా సాక్ష్యం తెలియచేయవలసిన వారు ఉన్నారా? సరే, నేను ఒక సాక్ష్యం. మన ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి క్రిస్టి, మన పద్మ గారి యొక్క మనవడు గారు. సో బిడ్డ కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని పద్మ గారి తరపున ఈ యొక్క రిక్వెస్ట్ని మీకు అందరికీ తెలియచేస్తున్నాను. తప్పకుండా బిడ్డ కొరకు మీరు ప్రార్థన గ్రూప్లో చేయండి, మీ పర్సనల్గా కూడా చేయండి. ఈ వారంలో ఉన్నటువంటి సాక్ష్యాలు, సత్యవతమ్మ గారి ఆరోగ్యం కొరకు మనం అందరం ప్రార్థన చేయమని సహోదరుడు రవి మనకి ప్రార్థన రిక్వెస్ట్ తెలియచేశారు. సో తప్పకుండా ఆ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం ప్రార్థన చేద్దాము. ఇంక ఎవరైనా తెలియచేస్తే తెలియచేయండి, లేదంటే మనం కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. సరే, కార్యక్రమం ముందుకు వెళ్దాం. మనం దైవజనులకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చేద్దాం. డైరెక్ట్ మనం వర్తమానం వినడానికి. ఇప్పుడు ఇంచుమించుగా 7 వరకు లైన్లు ఉన్నారు. మరలా ప్రతి ఒక్కరు కూడా మనం లైన్లోకి వస్తే నేను లైన్ కట్ చేసి మరలా నేను గ్రూప్ పెడతాను. మరలా వచ్చినట్లయితే మనం వర్తమానాన్ని విందాం దైవజనుల నుంచి. ఓకే, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.